South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్సీబీ సంబరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు నలుగురు అభిమానులు మృతి చెందారు. మరికొంతమంది అభిమానుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. తొక్కిసలాటలో ఊపిరాడక 15 నుంచి 20 మంది అభిమానులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు నలుగురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. చిన్నస్వామి స్టేడియం దగ్గర ఉన్నటువంటి విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఆర్సీబీ ఫైనల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీం బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఓపెన్ టాప్గా అక్కడ ప్లేయర్స్ అందరూ కూడా బస్సు ఓపెన్ టాప్లో నిలబడితే ఒక ర్యాలీ పరేడ్ చేద్దాం అనుకున్నారు, విక్టరీ పరేడ్ చేద్దాం అనుకున్నారు. కానీ పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. అక్కడ పూర్తిగా వేలాదిగా అభిమానులు తరలి రావడంతో ఈ ర్యాలీని రద్దు చేసుకోండి అని విజ్ఞప్తి చేశారు. సో నేరుగా విధాన సౌధకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిని కలిశారు. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియానికి వస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర పరిస్థితి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వేలాదిగా అభిమానులు ఇప్పటికే చేరుకున్నారు. స్టేడియం దగ్గర 18, 19, 20 గేట్ల దగ్గర అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేయడంతో అభిమానులు కొంతమంది వెనక్కి పరిగెత్తే క్రమంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి అప్పటికే వేలాదిగా అభిమానులు వచ్చారు. అసలు ఇసుకేస్తే రాలనంతగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకు కొంత కష్టంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు సాయంత్రం ఆర్సీబీ ఆటగాళ్లకు సత్కార కార్యక్రమం చేశారు. సో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని చూడటం కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడ వచ్చారు. వేలాదిగా వచ్చారు. 18, 19, 20 ఈ గేట్ల దగ్గర జన సందోహం ఎక్కువగా ఉండటంతో వాళ్ళని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఒకవైపు ఈ స్టేడియం లోపలికి రావాలంటే టికెట్ ఉండాలి, లేదంటే పాస్ ఉండాలి. పరిమిత సంఖ్యలో పాసులు ఇవ్వడంతో మాకు పాసులు రాలేదు అని చెప్పి పాసు లేకపోయినా సరే, టికెట్లు లేకపోయినా సరే కొంతమంది లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళని కంట్రోల్ చేసే టైంలో ఈ విధంగా గందరగోళం జరిగింది. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా చూస్తున్నాము. మీరు స్క్రీన్లో ఒక సర్కిల్లో చూడొచ్చు. ఒక అభిమాని పూర్తిగా ఏ విధంగా అస్వస్థతకు గురయ్యి పడిపోయాడు, సొమ్మసిల్లి పడిపోయాడు మనం చూస్తున్నాం. తొక్కిసలాటలో నలుగురు ఇప్పటి వరకు చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళని చికిత్స అందిస్తున్నారు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న ఆర్సీబీ సంబరాలు చేసుకుంటుంది. అహ్మదాబాద్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు గ్రాండ్గా వెల్కమ్ లభించింది. ఈ సెలబ్రేషన్స్లోనే అపశృతి చోటు చేసుకుంది. ఎప్పుడైతే బెంగళూరులో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్కి ప్లేయర్స్ వచ్చారు, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఆయన పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అప్పటి నుంచి కూడా అభిమానుల తాకిడి ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని విధాన సౌధ వరకు వేలాదిగా అభిమానులు వచ్చారు. తమ అభిమాన ఆటగాళ్లను, కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు బారులు తీరారు. ఆ వేల సంఖ్యలో ఉన్న అభిమానులు మరింత తాకిడి పెరిగింది. ఇక గంటకు అభిమానుల సందోహం అనేది పెరిగింది. ఇసుకేస్తే రాలనంతగా వచ్చారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులు కూడా కొంత కష్టంగా మారిన పరిస్థితి. ఎప్పుడైతే సాయంత్రం ఈ చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు అని తెలిసిందో పాసులు ఇవ్వటం మొదలుపెట్టారు. విపరీతంగా పాసులు ఉన్నా, టికెట్స్ ఉన్నా లేకపోయినా సరే అభిమానులు ఆటగాళ్లను చూడటం కోసం వెళ్ళారు. స్టేడియంలో జరిగే కార్యక్రమాన్ని వీక్షించడం కోసం బయలుదేరారు. సో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో అక్కడికి అభిమానులు ఏ విధంగా తరలిచ్చారో. 18 ఏళ్ల కళ నిరీక్షించారు. 18 ఏళ్ల కళ ఫలించిన రోజు మా అభిమాన ఆటగాళ్లను చూద్దామని చెప్పి ప్రేక్షకులు వచ్చారు. వారి సత్కార కార్యక్రమం, వాళ్ళ విజయోత్సవ ర్యాలీలో భాగస్వాములు అవుదామని చెప్పి అభిమానులందరూ కూడా వేలాదిగా తరలిచ్చారు. అయితే అపశృతి చోటు చేసుకుంది. విపరీతంగా ప్రేక్షకులు వచ్చేసరికి, అభిమానులు వచ్చేసరికి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పోలీసుల వల్ల కాలేదు. లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అభిమానులు ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 18వ నెంబర్ గేటు, 19వ నెంబర్ గేటు, 20 ఈ 3 గేట్ల దగ్గర విపరీత
విపరీతంగా అక్కడ అభిమానులు తాకిడి పెరిగిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా అభిమానులు అక్కడికి లోపలికి చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం లాఠీ చార్జ్ చేయడంతో ఉద్రిక్తంగా పరిస్థితి మారిపోయింది. ఒకళ్ళు తోసుకుంటూ ఒకళ్ళు వెనక్కి పరిగెత్తేసరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. అభిమానులు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. స్పాట్లోనే నలుగురు చనిపోయారంటే అక్కడ పరిస్థితి ఎంత విషాద ఛాయలు అలుముకున్నటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు అర్థమవుతుంది. నలుగురు చనిపోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం మనకు వస్తుంది. ఎందుకంటే 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. యాక్చువల్గా ఇలాంటి గందరగోళ పరిస్థితి ఉంటుందని ప్రేక్షకులు విపరీతంగా అభిమానులు వేలాదిగా వస్తారు కాబట్టి ఈ పరేడ్కు అనుమతి ఇవ్వలేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ పరేడ్కు అనుమతి ఇవ్వకపోయినా చిన్నస్వామి స్టేడియంలోనైనా తమ అభిమాన ఆటగాళ్లను చూద్దామని చెప్పి అభిమానులు భావించారు. అందుకే 3 గంటల నుంచే మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచే వేలాదిగా స్టేడియానికి తరలి వెళ్లారు. అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడం పోలీసులు కూడా ఎంత కష్టంగా మారిందో విజువల్స్లో మనం చూడొచ్చు. వేలాదిగా ఆ గేట్ దగ్గర నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి పెను విషాదానికి కారణమైంది. ప్రస్తుతం 4 అభిమానులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. స్థానిక ఆసుపత్రిలో చికిత్స కొంతమంది అభిమానులు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్క్రీన్లో మనకు చాలా రెడ్ కలర్ సర్కిల్లో చూడొచ్చు. ఒక అభిమాని సమస్యలు ఏ విధంగా పడిపోయాడో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అతను పడిపోయినా సరే అతన్ని తోసుకుంటూ మరికొంతమంది ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 7 అభిమానులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆర్సీబీ సంబరాల్లో పెను విషాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. 7 అభిమానులు చనిపోయారు. ఇంకా 10ల సంఖ్యలో సొమ్మసిల్లి పడిపోయారు. వాళ్ళని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో తొక్కిసలాటకి సంబంధించినటువంటి దృశ్యం కూడా మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో వేలాదిగా అభిమానులు ఒకళ్ళనొకళ్ళు తోచుకోవడంతో పెను విషాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అక్కడ అభిమానుల ఆహాకారాలు కూడా మనం వినొచ్చు. కింద సర్కిల్లో మనం చూస్తున్నాం. అభిమానులు అక్కడ ఏ విధంగా సొమ్మసిల్లి పడిపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద పడిపోయి తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చూసారా? ఆ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి విజువల్లో మనం చూడొచ్చు. ఒక అభిమాని సొమ్మసిల్లి పడిపోతే అతని మీద ఎక్కి ఇంకొకతను దూకుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వేలాదిగా ఒక్కసారిగా కిక్కిరిసిపోయి ఉండటంతో స్టేడియం దగ్గర పెను విషాదం చోటు చేసుకుంది. 7 అభిమానులు ఇప్పటికే చనిపోయారు. మరికొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు. ఆ పడిపోయిన వాళ్ళందరినీ కూడా వెంటనే ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీకి కప్ వచ్చినటువంటి ఆనందంలో అభిమానులు ఆనందంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసుకుందామని వచ్చారు. కానీ ఇలాంటి పెను విషాదానికి దారితీస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిమానుల తాకిడిని ముందే పోలీసులు గ్రహించారు. మధ్యాహ్నం సమయంలో పోలీసులు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. బెంగళూరు క్రికెట్ అసోసియేషన్కి చాలా స్పష్టంగా చెప్పారు. క్రౌడ్ విపరీతంగా పెరిగిపోతుంది. సామాన్య ప్రజానికి తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. చాలా రూట్స్ కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది. సో మీరు విక్టరీ పరేడ్ ఓపెన్ టాప్ బస్సులో చేయొద్దు అని చెప్పారు. దానికి అనుగుణంగానే చిన్నస్వామి స్టేడియంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అభిమానులు విపరీతంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియం వద్దకు తరలి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ వేలాదిగా అభిమానులు ఉన్నారు. సో అక్కడ ఎంత పెద్ద విపత్తు జరిగిందో ఒకసారి చూడండి. పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. వేలాదిగా ఆ గేట్ల దగ్గర కిక్కిరిసిపోయి ఉండటంతో ముందుగా 3 గేట్లు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన సమయంలో ఆటగాళ్ళందరూ కూడా ఆ గేటు గుండా పోతున్నారని చెప్పి ఎవరో అరిచారు. అరిచిన తర్వాత మిగతా ఆటగాళ్ళ అభిమానులు ఎవరైతే అక్కడ మిగతా గేట్ల దగ్గర వెయిట్ చేస్తున్నారో ఒక్కసారిగా గేట్ నెంబర్ 18, 19, 20 దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అభిమానుల్ని కంట్రోల్ చేసే దాంట్లో భాగంగా పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి, లేదంటే పాస్ ఉండాలి. పాస్ మాత్రం చాలా కొద్ది మందికి ఇచ్చారు. పరిమిత సంఖ్యలో పాసులు ఇవ్వడంతో మాకు పాసులు ఇవ్వండి అని చెప్పి అంతకుముందే ఆందోళన చేసిన పరిస్థితుంది. కొంతమంది పాస్ లేకపోయినా టికెట్ లేకపోయినా లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకళ్ళని తోచుకుంటూ ఒకళ్ళు ఇసుకేస్తే రాలనంతగా అభిమానులు ఉండటంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి అపస్మార స్థితికి చేరుకున్నారు. ఊపిరి ఆడక అక్కడికక్కడే పడిపోయారు. 7 చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. పెను విషాదం. విజయోత్సవ సంబరాల్లో సంతోషంలో పెను విషాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆర్సీబీ అభిమానులు 7 చనిపోయారు. కొంతమంది ఇంకా సమస్యల్ని పడిపోయిన వాళ్ళు ఇంకా లేపుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి ఊపిరాడక
పూర్తిగా కింద పడిపోయారు. వాళ్ళు అసలు హోష్లో లేరు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు చనిపోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ అంబులెన్స్ను తెప్పిస్తూ ఉన్నారు. ఎవరైతే సొమ్మసిల్లి పడిపోయిన అభిమానుల్ని వేగంగా ఆసుపత్రులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. 20 మందికి పైగా ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ చిన్నస్వామి స్టేడియం దగ్గర పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇంత పెద్ద పెను విషాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ సాయంత్రం జరగాల్సినటువంటి కార్యక్రమం ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం బ్రేక్ పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ బోర్డుకు సూచన చేసే అవకాశం కనిపిస్తుంది. అర్ధాంతరంగా ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని నిలుపుదల చేయండి అని చెప్పే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారికంగా మరికోసేపట్లో ఈ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. మనం స్క్రీన్లో చూస్తున్నాము. అక్కడ ఎంత విషాదభరితమైనటువంటి పరిస్థితి ఉందో చాలా స్పష్టంగా చూడొచ్చు. వేలాదిగా అభిమానులు చిన్నస్వామి స్టేడియం దగ్గరికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకళ్ళ మీద పడిపోయి పరిగెత్తుకుంటూ పోవడంతో అప్పటికే వేలాదిగా ఆ గేట్ల దగ్గర జనం గుమికుడు ఉండటంతో ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. అభిమానుల ఆహాకారాలు ఒకసారి మీరు కూడా వినొచ్చు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర పరిస్థితి ఒక్కసారి మనం చూస్తున్నాం, లైవ్లో చూస్తున్నాం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర అభిమానులు ప్రాణాలను కోల్పోయారు. ఆర్సీబీ సంబరాల్లో పాలు పంచుకుందామని, ఆ విజయోత్సవంలో భాగస్వాములు అవుదామని చెప్పి పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు. ఈ సాయంత్రం స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్సీబీ ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూద్దామని చెప్పి అక్కడికి చేరుకున్నారు. వేలాదిగా అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ తరలి రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తొక్కిసలాట జరిగింది. వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకి కష్టతరం అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోసుకోవడంతో తొక్కిసలాట జరగడంతో 18, 19, 20 గేట్ల దగ్గర 7 అభిమానులు చనిపోయినటువంటి పరిస్థితి. పెను విషాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు, వీడియోలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. తొక్కిసలాట జరిగినటువంటి ఆ వీడియో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రెడ్ సర్కిల్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక అభిమాని సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడ ఏ విధంగా తోసుకుంటున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ విధంగా పడిపోతున్నారు, అతన్ని దాటుకుంటూ ఇంకొక వ్యక్తి ఏ విధంగా కిందకి దూకాడో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం విజువల్స్లో. ఈ పెను విషాదంతో బెంగళూరు పూర్తిగా ఒక షాక్కి గురైనటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఇంత పెను విషాదం జరుగుతుందని చెప్పి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అభిమానం ప్రాణం తీసిందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు తమ అభిమాన ఆటగాళ్లను చూద్దామని చెప్పారు. ఇన్ని రోజులు టీవీలో ఆటను చూశారు. ఆటను చూసి తమ అభిమాన టీం ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టాలని చెప్పి చాలా విజయోత్సవంతో ముందుకు కదిలినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కప్పు గెలిచిన తర్వాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా, కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగి తేలారు. రాత్రి నుంచే సెలబ్రేషన్స్ అన్ని చేసుకుంటున్నారు. ఈరోజు బెంగళూరుకు చేరుకున్న తర్వాత ఆర్సీబీ టీం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ విధాన సౌధకి వెళ్ళారు, ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సాయంత్రం ఆర్సీబీ ఆటగాళ్లకు పెద్ద ఎత్తున ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళని సత్కరిద్దామని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో. సో ఇది తెలిసినటువంటి అభిమానులందరూ కూడా కొన్ని టికెట్స్ కొనుక్కున్నారు, కొన్ని పాసులు కొనుక్కున్నారు. అయితే చాలామంది ఫ్యాన్స్కు ఆ పాసులు రాలేదు. దీని మీద కూడా ఈరోజు మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది చిన్నస్వామి స్టేడియం దగ్గర. కొంతమంది అభిమానులు పాసు లేకపోయినా సరే గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే అక్కడ తొక్కిసలాట జరిగింది. యాక్చువల్గా విక్టరీ పరేడ్ నిర్వహిద్దాం అనుకున్నారు. సిటీ మొత్తం విధాన సౌధ నుంచి ఆ స్టేడియం వరకు ఈ మార్గం మొత్తం కూడా విక్టరీ పరేడ్ ఓపెన్ టాప్ బస్సులో చేద్దాం అనుకున్నారు. కానీ పరిస్థితి ముందుగానే గ్రహించారు పోలీసులు. ఇప్పటికే రోడ్లన్నీ కూడా చాలా బ్లాక్ అయిపోయినాయి. బెంగళూరు నుంచే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా ఆర్సీబీ ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి రావడంతో వీళ్ళని కంట్రోల్ చేయడం మా వల్ల కాదు, వేలాదిగా వస్తూ ఉన్నారు. సో డైరెక్ట్గా ఆ స్టేడియం దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి పోలీసులు సూచన చేయడంతో ఇక నేరుగా ఆ కార్యక్రమానికి వెళదాం అనుకున్నటువంటి సమయంలోనే ఒక పెద్ద విషాదం జరిగింది. పెను విషాదం తలెత్తింది. తమ అభిమాన ఆటగాళ్లను, ఆ విజయోత్సవ కార్యక్రమాన్ని చూద్దాం అనుకున్నటువంటి ఆ అభిమానులు తమ అభిమానం పూర్తిగా ప్రాణాలు తీసే పరిస్థితికి వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 7 అభిమానులు చనిపోయారు. ఇంకా 20 మందికి పైగా అభిమానులు సొమ్మసిల్లి పడిపోయారు. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు పోయే అవకాశం ఉందేమో అని చెప్పి చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి సీరియస్గా ఉన్నట్టుగా అక్కడ స్థానిక ఆసుపత్రుల నుంచి సమాచారం వస్తోంది.
కానీ